చదువుతారా చదవండి, ఆడతారా ఆడండి, నేనున్నాను, అన్ని విధాలా అండగా ఉంటాను, కంటికి రెప్పలా చూసుకుంటాను. ఒక్క అంబేద్కర్ ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తే తెలంగాణలో 100 అంబేద్కర్లని తయారు చేసే సత్తా తనకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేసిన ఆయన విద్యాశాఖపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. తమ్ముళ్ళు, ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క, మీ రేవంత్ అన్న వచ్చాడని గర్వంగా చెప్పండి అంటూ విద్యార్థుల్లో హుషారు నింపారు సీఎం రేవంత్ రెడ్డి. కలల్ని కనండి, వాటిని సాకారం చేసుకోండన్న అబ్దుల్ కలాం మాటల్ని విద్యార్థులకు గుర్తు చేశారు. ఎలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలన్నా ధైర్యంగా ముందుకెళ్లండి అంటూ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్టూడెంట్స్ కి యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను ప్రక్షాళన చేసేందుకే తన దగ్గర పెట్టుకున్నట్టు తెలిపారు. నా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఎఫ్ఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, సైంటిస్టులు కావాలి. దాంతోపాటు ఈ దేశాన్ని ఏలే నాయకులు కావాలి. వాళ్ళే ఈ దేశానికి అంబేద్కర్లు కావాలని నేను కలలు కంటున్నా. ఒకనాడు అంబేద్కర్ ఒక్కడొస్తే ప్రపంచానికే దిక్సూచిగా మారాడు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి నా దళిత బిడ్డలు, నా బలైన వర్గాల బిడ్డలు, నా గిరిజన బిడ్డల నుంచి 100 మంది అంబేద్కర్లు వస్తే ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5% నిధుల్ని కేటాయించినట్టుగా తెలిపారు. విద్య కోసం ఏకంగా 26,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, అది ఖర్చుగా కాదు భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తోందన్నారు. మీకు కావాల్సిన అన్ని వసతులు ఇచ్చే బాధ్యతగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడని చెప్పి మీ అందరికి మాట ఇస్తున్నా. మీ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ తెలంగాణలో. మీరు ఏం కోరినా నిమిషాల మీద జరుగుతుంది. మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మొత్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్స్ అందించామన్న సీఎం తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు స్పష్టం చేశారు.